రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సచివాలయానికి విచ్చేసిన నారా చంద్రబాబు నాయుడుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దారి పొడవునా పూలవర్షం కురిపించారు. పూర్ణ కుంభంతో సచివాలయ సిబ్బంది స్వాగతం పలికారు. తొలుత వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి పూజలు చేశారు. 2019వ సంవత్సరం వరకు వినియోగించిన చాంబర్లోనే వేద మంత్రాల నడుమ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రధానంగా ప్రజలకు హామీ ఇచ్చిన 5 అంశాలపై సంతకాలు చేశారు. మెగా డిఎస్పీపై చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేశారు. పింఛన్దారులకు 4,000 రూపాయల పెంపు, స్కిల్ డెవలప్మెంట్, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై సంతకాలు చేశారు. 16,347 ఉపాధ్యాయ పోస్టులకు మెగా డిఎస్పీ ప్రకటన విడుదల చేశారు. చట్టమైన ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు ఫైల్ పై భూ వివాదాల బాధితులు రైతుల సమక్షంలో రెండో సంతకం పెట్టగా లక్షల మంది లబ్ధిదారులకు మేలు కలిగేలా సామాజిక భద్రత పెన్షన్లు 4,000కు పెంచుతూ లబ్ధిదారుల సమక్షంలో సీఎం 3వ సంతకం చేశారు. యువత విద్యార్థులలో నైపుణ్యాన్ని గుర్తించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ యువత సమక్షంలో 4వ సంతకం చేశారు. పేదల ఆకలి బాధలను తీర్చే అన్నా క్యాంటీన్లను పునరుద్ధరిస్తూ పేద ప్రజల సమక్షంలో 5వ సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంతోనే ప్రారంభం కావాలి. ప్రసాదం, క్లీనింగ్, లేకపోతే పరిశుభ్రత అన్నిటికీ తిరోధకాలు చేశారు. తిరుమల ఒక పవిత్రమైన దివ్య క్షేత్రం. ఈ పవిత్రమైన దివ్య క్షేత్రాన్ని అపవిత్రం చేయడం భావ్యం కాదు. తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాత దర్శనానికి వస్తే వైకుంఠం అంటే మనకు తెలియదు. పుస్తకాలను చదువుతాం, వైకుంఠానికి పోవాలని కోరుకుంటాం చనిపోయిన తర్వాత. ఆ సమయంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే వైకుంఠంలో ఉన్న అనుభూతిని కలుగుతాం. నేను ఎన్నోసార్లు ఫీల్ అయ్యాను, ఇప్పుడు కూడా ఫీల్ అవుతాను. అందుకే నేను ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని విషయాలు మర్చిపోయి ఒక పవిత్రమైన భావంతో పోవాలి. ఒకే స్లోగన్ ఉండాలి. 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద తప్ప, ఓం నమో వెంకటేశాయ తప్ప వేరే స్లోగనే ఉండకూడదు, వేరే వ్యక్తి జ్ఞాపకం రాకూడదు. ఆ పేరుతోనే మొత్తం ప్రక్షాళన చేస్తాం. మళ్ళీ భారతదేశం కాకుండా ప్రపంచం మొత్తం అభినందించే విధంగా ఈ టీజీని తీర్చిదిద్దామని తెలియజేసుకుంటూ